పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఉంటే పిల్లలు పుట్టరా? అదొక్కటైనా సమస్య, ఇంకెటువంటి సమస్యలు వస్తాయి పీసీఓఎస్ కానీ ఉంటే? సో ఐఎమ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. ఈ మధ్య చాలా వింటున్నాం పీసీఓఎస్, పీసీఓడి. సో ఇవన్నీ ఏదైతేనే మొత్తం మేడం నీటి బుడగలు ఉన్నాయి, సో నాకు పిల్లలు ఒకటేనా, ఇంకెటువంటి సమస్యలు వస్తాయి? సో మనకు తెలిసింది చాలా మంది మనం ఏమనుకుంటాం అంటే పీసీఓ ఉంటే మనకు పిల్లలు పుట్టరు, సో పిల్లలు పుట్టేంత వరకు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది, అంతవరకే దాంతో పని అని మనం అనుకుంటాం. కానీ పీసీఓడి ఉంటే ఎటువంటి సమస్యలు వస్తాయి? సో ఫస్ట్, పీసీఓడి ఉన్నప్పుడు చాలా వరకు మనకు బయటపడేది ఏంటంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీ. పీరియడ్ అన్నది ఫస్ట్ కనిపించే సిమ్టమ్. చాలా మందిలో పీరియడ్ అన్నది సరిగా రాకపోవటం, 2 months కి 3 months కి అన్నది ఆగిపోయి తర్వాత బ్లీడింగ్ విపరీతంగా అవుతుంది. కొద్ది మందికి తక్కువ బ్లీడింగ్ అవుతుంది. అది 2 రకాల పీసీఓలు ఉంటారనమాట. సో ఎయిదర్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు లేదా తక్కువ అవుతుంది అనమాట. పీరియడ్ అనేది ఫస్ట్ ఇర్రెగ్యులర్ అవుతుంది. 2, ఓన్లీ పీరియడ్ ప్రాబ్లమే ఉంటే పీసీఓనా? మరి ఇంకా ఎటువంటి వాటిని పట్టుకొని మనం పీసీఓ ఉందని మనం సస్పెక్ట్ చేయొచ్చు. రెండోది హిర్సుటిజం అంట. హిర్సుటిజం అంటే మామూలుగా ఆడవాళ్ళకి ఈ చీక్స్ కానీ, ఈ మస్టక్ కానీ, మీసాలు కానీ, గడ్డాలు కానీ ఉండవు. ఇది మామూలుగా ఆడవాళ్ళకి అందరికీ. ఎందుకు ఉండవు అంటే దాంట్లో ఫీమేల్కి సంబంధించిన హార్మోన్ అన్నది మేల్కి సంబంధించిన హార్మోన్స్ అనేవి 2 డిఫరెంట్. సో మేల్కి సంబంధించిన హార్మోన్ టెస్టోస్టెరాన్ అది ఫీమేల్స్ లో తక్కువ ఉంటుంది, దానివల్ల ఇవన్నీ రావు. కానీ పీసీఓలో ఏమవుతుందంటే ఈ ఆండ్రోజన్స్ అన్న హార్మోన్స్ పెరగటం వల్ల చాలా మందికి చిన్న పిల్లల్లో చెప్తూ ఉంటారు, మేడం ఇట్లా మీసాల్లాగా వచ్చేస్తున్నాయి, సో మా గడ్డాల్లాగా వచ్చేస్తున్నాయి. చాలా మంది ఏం చేస్తారు, దానికి లేజర్ ట్రీట్మెంట్లు లేకపోతే ఎలక్ట్రోలైసిస్ ఇట్లాంటివన్నీ చేయించుకుంటారు. కానీ దాని వెనకాల రీజన్ ఏంటి అన్నది మనం చూసుకుంటే కొద్ది మందికి పీసీఓ అన్నది ఉంటది అనమాట. సో దాన్ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతామో ఆటోమేటిక్ గా ఆండ్రోజన్స్ అన్నవి తగ్గి ఆ హెయిర్ అన్నది వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ కొత్త హెయిర్ రావటం కానీ, ఆ థిక్నెస్ కానీ అన్ని తగ్గిపోతాయి. సో హిర్సుటిజం ఫీచర్స్ ఇవి ఉంటే, కొంచెం హిర్సుటిజం ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు పీసీఓ ఏమైనా ఉందా అని సస్పెక్ట్ చేయాలి. 3, వెయిట్ గెయిన్ ఉంటుంది అనమాట. సో పేషెంట్స్ చాలా మంది కూడా వెయిట్ గెయిన్ అని వస్తూ ఉంటారు. సో ఈ పీసీఓ అన్నది ఒక ట్రయడ్ లాగా ఉంటది. ఫస్ట్ బరువు పెరుగుతారు, పీసీఓ వస్తుంది, తర్వాత హార్మోన్స్ అన్ని రెగ్యులర్ అయిపోతాయి, దాని నుంచి అదర్ మెటబాలిక్ సిండ్రోమ్ లోకి వెళ్ళిపోతారు. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని హై అయిపోతాయి. కొద్ది మందికి బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కొద్ది మందికి అర్లీగా షుగర్. సో ఫస్ట్ నేను చాలా మందికి కూడా కౌన్సిల్ చేస్తాను అనమాట, HbA1c, షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ చెక్ చేసుకోమని. ఎందుకంటే పీసీఓడీనే కదా అని అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు అంటే దీని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా ఉంటాయి. ఇప్పుడు ఒబెస్ పీసీఓ ఉంటారనమాట, వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూసుకోవాలి. లీన్ పీసీఓ ఉంటారు, వాళ్ళకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూసుకుంటే, అంటే సన్న పీసీఓ లావు ఉన్న పీసీఓ వస్తుంది. సో సన్న పీసీఓ వాళ్ళతో పోలిస్తే లావు ఉన్న పీసీఓ వాళ్ళకి కొద్దిగా షుగర్ అన్నది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకు వాళ్ళకి వెయిట్ రిడక్షన్ అన్నది మనము అడ్వైస్ చేస్తాం. 4, గురక సమస్య. అంటే కొద్ది మందికి గురక పెడతారనమాట నైట్ టైమ్స్, అది కూడా ఉంటాయి పీసీఓ ఉన్నప్పుడు. 5th థింగ్ ఏంటంటే వెరీ రేర్ గా మనకి కొద్ది మందికి దే క్యాన్ ల్యాండ్ ఇన్ ఎండోమెట్రియల్ కార్సినోమాస్, అంటే గర్భసంచి సంబంధించిన క్యాన్సర్స్ కూడా కొద్దిగా ఛాన్స్ ఉంటుంది. కానీ అది వెరీ రేర్. కానీ మోస్ట్ గా ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండటం, పిల్లలు పుట్టకపోవటము, బీపీలు రావటం, షుగర్లు రావటం, లిపిడ్ ప్రొఫైల్ ఆల్టర్ అవటం, ఇవన్నీ చాలా కామన్ గా మనకు కనిపిస్తాయి. సో పీసీఓ ఉన్నప్పుడు మీరు డెఫినెట్ గా దాన్ని చూపించుకొని దానికి సంబంధించిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోమని చెప్తాను. సో ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఎటువంటి ఉంటే మీకు పీసీఓని ఐడెంటిఫై చేస్తాం, ఉంటే మనం ఎట్లా అడ్డుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే మీరు పీసీఓని అక్కడతోనే ఆగిపోతారు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఈ మీద అవన్నీ రాకుండా మనం అడ్డుకోవచ్చు. సో లైఫ్ స్టైల్ హ్యాబిట్ అన్నది చాలా ఇంపార్టెంట్. డూ ఫాలో. థ్యాంక్ యూ.